ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధుని తీసుకొని లోయి సపరేట్గా వస్తుంది. చెప్పు, ఏమో ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పావు కదా, చెప్పు అని అంటే, మ్యాడీకి నువ్వు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా అది దగ్గర అవ్వదు అని అంటే, ఇదే నా ముఖ్యమైన విషయం అని అంటుంది. నీ లైఫ్లో మ్యాడీ కన్నా ఇంకా ఏ ముఖ్యమైన విషయమ్స్ ఉంటాయి అని అంటుంది. మ్యాడీకి శ్రేయకి ఎంగేజ్మెంట్ అయినా, మాంగళ్య పూజ అయినా, ఎన్ని పెళ్ళి కాబోతున్నా కానీ నువ్వు మ్యాడీ మనసు మార్చడానికి చాలా ట్రై చేస్తున్నావు కదా, అవన్నీ కావు అని చెప్పడానికి ఇక్కడ పిలిచాను. ఇది చెప్పడానికే పిలిచాను. అనవసరంగా మ్యాడీ మీద నువ్వు ఆశలు పెట్టుకోకని చెప్పడానికే పిలిచాను. మ్యాడీకి శ్రేయకి పెళ్ళి ఆపడానికి నాటకాలు చేయొద్దనంటే, నాటకాలు చేసేది నేను కాదు, నువ్వు చేసి పెళ్లి చేసుకుంటావు. ఒక మధ్యతరగతి కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. మా నాన్న టైలర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అలాగే మా అన్న అటెండర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. నాది ఒక రిచ్ ఫ్యామిలీ అని చెప్పుకొని తిరిగి నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నావు. ఆ నాటకాలకు తెర దించాల్సింది నువ్వే. ఓహో, నీ నాటకాలు ఆడుతుంటే మరి నువ్వేం ఆడుతున్నావు? ఫుట్బాలా, వాలీబాలా, ఏం ఆడుతున్నావు? చిన్ని అని నువ్వే అని ఎందుకు చెప్పలేవు? నువ్వు మ్యాడీకి చెప్పకుండా నాటకాలు అవ్వట్లేదా అని అంటే, నేను తప్పనిసరిగా అలాంటి చేస్తున్న తప్పు. నీలాగా గొప్పింటి కోడలు అవ్వడం కోసం, స్వార్థం కోసం నేను అలా చేయట్లేదు. మ్యాడీ నన్ను ప్రేమిస్తున్నాడు, నేను మ్యాడీని ప్రేమిస్తున్నాను. నేను చిన్నినని చెప్పకపోవడం కారణం మా అమ్మ మీద పడ్డ నింద. మా అమ్మ నిర్దోషి అని నిరూపించిన తర్వాత నేనే మ్యాడీకి చెప్తాను. నేను ధైర్యంగా చెప్తాను. కానీ నువ్వు, నీది రిచ్ ఫ్యామిలీ కాదు, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని వరుణ్కి ధైర్యంగా చెప్పగలవు. ఇప్పుడు అర్థమైందా నువ్వు చేస్తున్న దానికి నేను చేస్తున్న దానికి తేడా? అర్థమైంది. కానీ నీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో గిట నీకు మ్యాడీకి పెళ్లి జరగదంటే ఎందుకు జరగదని మధు అడుగు. స్వార్థంతో ప్రేమించిన నీ పెళ్ళే జరిగినప్పుడు నిస్వార్థంగా స్వచ్ఛంగా ప్రేమించిన నా పెళ్ళి ఎందుకు జరగదు? చూడు లోహిత, నీ పెళ్ళికి నేను ఎంత హెల్ప్ చేశానో, నేను మ్యాడీ ఎంత హెల్ప్ చేశానో చూసావు. కానీ దయచేసి మా ఇద్దరు పెళ్ళి అవ్వకుండా నువ్వైతే చూడకు. మేము మేనత్త మేనమామ కోడలం ఇద్దరం ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి. నేను కోరుకున్నది అదే. నీకు జరిగేది చెడు. అనవసరంగా మ్యాడీ మీద ఆశలు పెట్టుకోకు. రేపు శ్రేయకి మ్యాడీకి పెళ్ళి అయిపోతే నీ ఆశలు అడాశలు అయిపోతాయి. నీ ఆశలు అడాశలన్నీ అయిపోతాయి అని చెప్పేసి వెళ్ళిపోతుంటే అరటిపండు మీద కాలు పెట్టి జారుతుంది లోకి. జారి కింద పడిపోతుంది. నన్ను ఆకాశం నుంచి పడిపోతానని చెప్పావు, నువ్వు నేల మీదనే పడిపోతావు. ఎదుటి వాళ్ళని పడిపోవాలని కోరుకుంటే మనమే ఇలా పడిపోతాం. నన్ను పడేయకుండా నేర్చుకోకుండా నువ్వు ఎలా బాగుపడాలో నేర్చుకో. ఈరోజు గుడి నుంచి నువ్వు బయటికి వెళ్ళే లోపల నీకు ఒక గుణపాఠం నేర్పిస్తాను. లోకి నడుచుకుంటూ వెళ్తుంటే వరుణ్ వస్తాడు. ఏంటి లోయి అలా నడుస్తున్నావు అంటే, అరటిపండు మీద జారాను అంటే, నువ్వేనో నోరు జారినట్లున్నావు, అరటిపండు నిన్ను జారేలా చేసింది అంటే, ఏం మాట్లాడుతున్నా అంటే, ఏం లేదు ఓకే మాట్లాడుతున్నా అంటే, పద వెళ్దామంటే, నాకు నడవడానికి రావట్లేదు అని. మన లోహితకి కాలు పెరుగుతుంది. వరుణ్ వచ్చేసి తన కాలు ఒత్తుతుంటే అందరు మాట్లాడుకుంటారు, ఈరోజు గుడిలో నిద్ర చేస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ నాగుపాము కదా, ఈరోజు గ్రహణం కదా, నాగుపాము వస్తుంది, మళ్ళీ కాటేస్తే మనకు ప్రమాదం ఉంటుంది, వెళ్ళిపోదాం పదండి అని అంటే, మన లోకి అనుకుంటుంది, ఈరోజు ఎలాగోలాగో మధుని గుడిలో ఇరికిచ్చి మనం బయటికి వెళ్ళిపోవాలి అని పంతులు గారు చెప్తారు, రేపు గ్రహణం కదా బాబు, సూర్యోదయం కాకన్నా ముందే మీరు వచ్చి ఆ తాళి తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళొచ్చు అని అంటే, సరే పంతులు గారు అని చెప్తాడు. మనం గుడిలో 10 నిమిషాల్లో గుడి తలుపులు మూస్తాము అని చెప్తే, వాళ్ళు వరుణ్ ఇంకా మన మ్యాడీ వెళ్ళి లడ్డు తీసుకొద్దాం పద, ప్రసాదం తీసుకుందాం పద బావా అని చెప్తారు. ఇంకా 5 నిమిషాలు బంద్ చేస్తారు అని చెప్తారు. మళ్ళీ మధు, మేము కార్ దగ్గరికి వెళ్తాము, నువ్వు అవన్నీ తీసుకొని రానంటే మధు ఇలా చూస్తుంది. నాగవాళ్ళ అంటే నేను ఎందుకు పంపించింది దాన్ని పండి చేయడానికే కదా అని చెప్తుంది. వెళ్ళొస్తామండి అని అతనికి చెప్తాడు. సరే బాబు వెళ్ళండి, రేపు ఎలాగో వస్తారు కదా తల్లి తీసుకోవడానికి, మీ నాన్నగారిని గిట్ట తీసుకొని రండి అని అంటే, సరే అండి అని ఇగో అన్ని సర్దేశాను తీసుకో అని అంటుంది మన మధు. అంటే నేను ఛార్జర్ మర్చిపోయాను, ఛార్జర్ తీసుకురా అంటే, నువ్వు ఛార్జర్ తీసుకొచ్చావా అని అంటుంది. ఇలా చూస్తుంది. ఇలాంటి పనులు చేయడానికే కదా మా ఆంటీ నిన్ను రమ్మన్నది అని చెప్పి మన మధుకి ప్రసాదం ఇస్తుంది. మ్యాడీ ఇచ్చిన ప్రసాదం తీసుకోనంటే ఆ ప్రసాదంలో మందు కలిపి ఇస్తుంది అనమాట మనలోకి. ఇస్తే తను తింటుంది. వెళ్ళి ఛార్జర్ వెతుకుతుంటే స్పృహ తప్పి పడిపోతుంది. పడిపోగానే ఒక ఆయన వచ్చి మళ్ళీ పొగ వేస్తాడనమాట. పొగ వేసిన తర్వాత మధు పడిపోతుంది. అది ఆ మధు ఫోన్ తీసుకొని ఆ మనిషి వెళ్ళిపోతాడు. అయితే మధు ఎక్కడుంది అని అడుగుతాడు మన మ్యాడీ. అడిగితే లోకి అంటది, ఏమో అర్జెంట్ పని ఉందంటే వెళ్ళిపోయిందంటే, మధు నాకు చెప్పకుండా వెళ్ళదు కదా, ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తాడు అనమాట. ఏం లేదు మధు ఇక్కడే ఉండొచ్చు అని అంటే, లేదు పద వెళ్ళండి వెళ్ళిపోయిండొచ్చు అని అంటే, మధు కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి అని అంటాడు. అప్పుడే డౌట్లో ఉంటాడు. తర్వాత వెళ్ళిపోదాం పద అంటే వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడే మధు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, ఏం బాబు మధు ఇంకా ఇంటికి రాలేదు, వస్తుందా అని అంటే, వస్తుంది అంకుల్ అంటే, నాకు అక్కడ దూరం ఉంది కదా, ఒక అమ్మాయి ఎలా వస్తుందని, నువ్వు ఉన్నావని నేను ధైర్యంతో నీకు ఫోన్ చేశాను అని అంటే, ఏం కంగారు పడకండి అంకుల్, నేను తీసుకొస్తానని చెప్తాడు.
అంటే బావ కార్ వెనకకి తిప్పు, నన్ను అక్కడ డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి అని అంటే మన శ్రేయ అంటే నాకు హెడ్ఏక్గా ఉంది, నేను రాను, నన్ను డ్రాప్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు బావా అని చెప్తుంది అనమాట. అయితే శ్రేయకి హెడ్ఏక్గా ఉందంట, బావా ఇంటికి తీసుకెళ్ళు, నేను ఎవరికన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను అని చెప్తాడు. తర్వాత గుడిలోకి వెళ్ళిపోతాడు. గుడిలోకి వెళ్ళిపోతే అక్కడ అందరూ ఆ గుడిని మూసేస్తారు. మా గుడి లోపల మన మ్యాడీ ఇంకా మధు మాత్రమే ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు బయటికి, తాళం వేసుకొని వెళ్ళిపోతారు గుడికి. మన మ్యాడీ మధు మధు అని వెతుకుతాడు. అక్కడ ఒక పట్టి పడిపోతుంది. ఆ మధు ఇక్కడే ఉన్నట్టమాట అని సీరియల్ అయిపోతుంది.